వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. కూటమిగా కొనసాగుతూనే సొంతగా బలం పెంచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కూటమి 5 ఎమ్మెల్సీ స్థానాలకు 3 పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. 5గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్న యనమల తన రాజకీయ భవిష్యత్తుపైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు యనమల రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. టీడీపీ సీనియర్ నేత రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న యనమల మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. దీంతో యనమల భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. టీటీడీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న యనమల అనేక పదవులు నిర్వహించారు. 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. శాసనసభ స్పీకర్గా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. టీడీపీలో చంద్రబాబు సన్నిహిత నేతగా గుర్తింపు ఉన్న యనమల ఇప్పుడు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ప్రస్తుతం యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీల ఖరారు వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తుంది యనమలకు వివరించారు. ఆ సమయంలోనే తనకు మండలిలో 2 సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మరో అవకాశం పైన ఆసక్తి లేదని వెల్లడించారు. 43 ఏళ్లుగా టీడీపీలో ఉన్న యనమల ఇప్పుడు రాజకీయంగా ఏం చేయబోతున్నారనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. శాసన మండలి అవకాశం కంటే ముందే రాజ్యసభకు వెళ్లాలనుకున్నా సాధ్యపడలేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నానని గుర్తు చేశారు. 1982 నాటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ప్రమాదకరంగా మారాయన్నారు. కార్పొరేట్ల ప్రవేశంతో డబ్బున్న వారికే రాజకీయాలు అన్నట్లుగా మార్పు వచ్చిందని విమర్శించారు. రాజకీయాల్లోకి ఓసారి వస్తే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే అవకాశం వస్తే రాజ్యసభకు వెళ్తానని, లేకుంటే రాజకీయ జీవితానికి ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటానని యనమల స్పష్టం చేశారు. మరి చంద్రబాబు ఇప్పుడు యనమలకు రాజ్యసభకు అవకాశం ఇస్తారా లేదా అనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.